కాలం కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువట. నీళ్ళిచ్చే అవకాశం ఉన్నా ఇవ్వట్లే. కేసీఆర్ మళ్ళీ సీఎం అయి ఉంటే 3000 హిటాచీలు తెప్పించి మేడిగడ్డ మరమ్మతులు చేపట్టేవారు. 3000 కాదు 5000 హిటాచీలు ఇప్పించండి ఆయనకు. ఒక 5000 హిటాచీలు ఇప్పించి మరమ్మతు చేయమనండి. సిగ్గు లేకుండా దాన్ని కూలగొట్టి కుంగిపోయేలాగా కట్టి ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన కమిటీ వచ్చి మాట్లాడుతుంది కదా, నీకు దమ్ముంటే ఆ కమిటీ ముందుకు పోయి మాట్లాడు. మీ అయ్య ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చిండో అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మళ్ళీ ఏమని చెప్పు. నీ ముఖానికి నువ్వు ఆడిదాకపోతే మేడిగడ్డాన్ని ఆ పగుళ్ళని చూపించబోతివి, పక్కున బగిలిన ఆ పర్రెని చూపించినావా పోయి అడిగి పోయి మీటింగ్ పాల్గొని రిటర్న్ వస్తేవి. పక్కనే ఉన్న అన్నారం పోయినావా, పోకుండానే రిటర్న్ వచ్చినావు. కారణం ఏంది? ఆ మల్లారెడ్డి జోకర్ని పెట్టి దాని మీద నవ్వి కామెడీ చేసి రిటర్న్ వచ్చాడు హైదరాబాద్కి. 3000 హిటాచీలు పెట్టాట మరమ్మత్తు చేస్తాడట కేసీఆర్. దేంతో కొట్టాలి వీళ్ళని? వేల కోట్ల రూపాయలు గంగపాలు చేసి సగం మింగి సిగ్గు లేకుండా ఇంకా 3000 హిటాచీలు పెట్టి 5000 హిటాచీలు పెట్టి మనుషులా మీరేమన్నా? కనీసం జరిగిన తప్పుని ఒప్పుకోకుండా ఇంకా దాన్ని అంతా బాగానే ఉందని చెప్పే ప్రయత్నం చేసి కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రానికి గతి పట్టింది. దరిద్రం. దేశం ధర్మం అని మాటలు తప్ప సంజయ్ చేసిందేమీ లేదు. నువ్వేం చేసినావో చెప్పరా? అదే నువ్వేం చేసినావో చెప్పు. ఈ రాష్ట్రానికి సంజయ్ చేతిలో ఏమీ వేల కోట్ల లక్షల కోట్ల బడ్జెట్ లేదే. 10 సంవత్సరాల కలిపి నీ దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నీ చేతిలో ఉంది. దాదాపు ఎక్కడ 10 లక్షలు, 17 లక్షల కోట్ల బడ్జెట్ నీ చేతిలో ఉండే 7 లక్షల కోట్ల అప్పు చేసినావు. నువ్వు చేసింది ఏందో చెప్పు ఫస్ట్. ఈ రాష్ట్రానికి మొత్తం ప్రాజెక్ట్ అంతా కొట్టుకపోతా ఉంటే ఏది పనికి రాకుండా పోతేట 3000 హిటాచీలు పెట్టాలన్నట. అసలు ఆ హిటాచీలను పెట్టి మిమ్మల్ని అందరినీ లేపి ఒక బొందలు పడేయాలి, మిమ్మల్ని ఒక 1000 అడుగుల బొందలు ఎత్తేయాలి ఆ హిటాచీలు పెట్టి. ఎంత మినిమం కామన్ సెన్స్ అండి. తప్పు చేసి దానికి క్షమాపణ కోరకుండా, క్షమాపణ కాదు అట్లీస్ట్ సైలెంట్గా నన్ను ఉండకుండా కేసీఆర్ ఉండి ఉంటే ఏం చేస్తాడు? కేసీఆర్ ఉండి ఉంటే అంటే కుంగిపోయిందని పైకి లేపుతాడా? ఒకవైపున కాగ్ రిపోర్ట్ చెప్తున్నది ఇది అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయింది, ఈ బరాజులు మొత్తం ఫెయిల్ అయిపోయినాయి అని కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. చదవ నీకు రాదా? నీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది కదా. తెలుగు వెర్షన్ కూడా ఇచ్చినారు కదా వాళ్ళు. 259 పేజీల కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. సిగ్గు లేదా? చదువుకునే తెలివి లేదా? అందులో ఏమైనా దాన్ని 3000 హిటాచీలు పెట్టి పైకి లేపొచ్చని ఏమన్నా కాగ్ రిపోర్ట్ చెప్పిందా? నీకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన విజిలెన్స్ మీద నమ్మకం లేదు. నీకు కేంద్రం లేక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి విచారణ జరిపి దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద నమ్మకం లేదు. నువ్వు చివరికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా నమ్మవా? ఇంత దుర్మార్గమా? 3000 అసలు ఎట్లా మాట్లాడాలనిపిస్తుందండి? ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది ఈ మాటలు? గాడికి ఏడుకోపోయి మేడిగడ్డ కట్టుంటే మీకు నీళ్ళు వచ్చాయి అంటుండు. ఊరు నీ అమ్మ. నువ్వు 4 సంవత్సరాలు నువ్వు ఎత్తిపోసినాయనిరా బాబు. 4 సంవత్సరాలు నువ్వు ఎత్తిపోసినాయన్ని, వరదలు వచ్చినప్పుడు రిటర్న్ వచ్చినాయన్ని. ఈ కంపు నోరే ఈ పార్టీని ఇంకా దారుణంగా ఇంకా లోపడి చేస్తున్న తప్ప ఇంకొకటి కాదు. ఫస్ట్ బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులంతా ఆ ఇండ్ల ముందుకు పోయి ధర్నాలు చేసి ఈ దుర్మార్గుని తప్పించండి ఈ పార్టీ నుంచి అని చెప్పండి.